బాగా తెలిసి వచ్చింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రుచి చూసింది ఏంటండి ఆవిడ ఉద్దేశంలో? వాసుదేవన్ గారు నమస్తే. నంబర్స్ కూడా నమస్కారం. మాజీ మంత్రి రోజా మాట్లాడినటువంటి మాటల్లో దాని అర్థము రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలిపిరి దగ్గర క్లైమోర్ మైన పేరుడు గాయపడ్డటువంటి ఘటన, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డటువంటి ఇవన్నీ దేవుడు కోపంతో జరిగిందా లేకపోతే ఆయన తప్పు చేశాడా లేదనేది వేరే అంశం. ఆవిడ రాజకీయ విమర్శ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్, ఆయన ఇతర దేశాల్లో స్కూల్లో జరిగినటువంటి అన్ని ప్రమాదం గాయాలు కావటం అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలాంటి అంశాల మీద ఇప్పుడు వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న పిల్లగాడికి జరిగినటువంటి గాయాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ అంశంగా తీసుకోవటం అనేటువంటి కరెక్ట్ కాకపోవచ్చేమో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, గోవులు చనిపోతున్నాయి, దాంట్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది టీటీడీ అనేటువంటి ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు గోవులు చనిపోవటం లేదు అనేటువంటి అంశం ఏమి టీటీడీ వాళ్ళే చెప్పటం లేదు. గోవులు చనిపోతున్నాయని టీటీడీ కూడా అంగీకరిస్తుంది. ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశం కూడా అదే, గోవులు చనిపోయినటువంటి మాట వాస్తవం, కానీ అవన్నీ సహజ మరణాలు జరిగాయి. ఇప్పుడు మా 10 నెలల పాలనా కాలంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనా కాలంలో అసహజమైనటువంటి మరణాలు గోవులు అప్పుడు ఉన్నాయి. సరైనటువంటి గడ్డి వేయలేదు, వాటికి నీళ్లు కూడా కలుషితమైనటువంటి నీళ్లు ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ విషయంలో కొంత అధికార పక్షము డిఫెన్స్ లో పడింది. ఎందుకు డిఫెన్స్ లో పడింది అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తే ఒకవేళ ఈ గోవులకు సంబంధించినటువంటి అసహజమైనటువంటి మరణాలు లేవు అని అన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే ఈ విధమైనటువంటి అసహజమైన మరణాలు లేవు అనేటువంటి దాని మీద ఎవరైనా ఎక్స్పర్ట్ కమిటీని వేసి, ఎవరో ఒకళ్ళు పశు వైద్య నిపుణులు లేకపోతే ఏదైనా ఒక స్వామీజీతోనో ఎవరితో అన్నా ఒక కమిటీ వేసి ఆ గోశాలలో సందర్శన చేయించి ఒక అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇప్పిస్తే సరిపోయింది. దాన్ని వదిలిపెట్టేసి ఈవో వచ్చేసి ఆయన రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వచ్చి రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే నాకు అర్థంగా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వం తరఫున టీటీడీ సమాధానం చెప్పాలి, లేకపోతే ఎండోమెంట్ మినిస్టరో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రో ఎవరో ఒకళ్ళు బాధ్యతాయుతమైనటువంటి ప్రకటనలు ఉండాలి తప్ప, మీరు పార్టీ తరఫున సవాలు విసిరి వాళ్ళని మీరు రండి అంటే వాళ్ళకి ఈ ఇష్యూ కావటమే కదా కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆల్రెడీ ఈ విషయంలో ఆయన ఎక్స్పర్టు భూమన కరుణాకర్ రెడ్డి, రోజా వీళ్ళందరూ కలిసి నిన్న తీసినటువంటి పొలిటికల్ డ్రామా అంతా కూడా చూసాం. దానికి పోలీసులను పెట్టేసి మళ్ళీ హౌస్ అరెస్టులు చేసి గందరగోళం చేసి మరి ఇప్పుడు వాళ్ళని సవాల్ చేసి పిలిచినప్పుడు వాళ్ళు వస్తానంటే ఎంతమంది వస్తే అంతమందిని యాక్సెప్ట్ చేసి గోశాలకు మాత్రం ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గోశాలలో ఒక 5-10 మందో వాళ్ళ కమిటీ వరకు కొంతమందిని అనుమతిస్తే సరిపోయేది. లేదు అంటే సవాల్ విసరకుండా ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయంలో రెండు పార్టీలు కూడా, అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే, ఇప్పుడు ఈ విధంగా గోవులు చనిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఒక హిందుత్వ ఎజెండా అంశాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దాని ద్వారాగా బీజేపీని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంకొక వైపున జనసేన పార్టీ అధ్యక్షుడు సనాతన ధర్మకర్తగా చెప్పుకున్నాడు, ఆయన మాట్లాడట్లేదు అనేటువంటి అంశాన్ని ఇది చేస్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వము ఆవులకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటి ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం మీరు అన్నట్లుగా ఇది ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, కొన్నాళ్ళు నడిచింది, మీడియాలో అన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి, మిగతా ఇష్యూస్ అని పక్కకు పోతాయి కదా. ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, సూపర్ 6 తో పాటుగా ప్రభుత్వ వైఫల్యాల మీద వీటి మీద చర్చ జరగకుండా డైవర్ట్ చేసేటువంటి దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని వాడుకునేటువంటి దాంట్లో ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా లాగాలి అని, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అనేటువంటి విధంగా ఒత్తిడి చేయటం వెనక పవన్ కళ్యాణ్ ని డిఫెన్స్ లో పెట్టాలనేటువంటిది రోజా మాట్లాడినటువంటి విషయాలు కానీ మిగతా
ఎందుకు అని అంటే పవన్ ఒకటి కళ్యాణ్ వచ్చి ఏదో కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు అనుకోండి. కృష్ణాంజనేయులు గారు ఒకటి మీరే మాట్లాడారు. నేనేది ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది, అందుకని ఆ చిన్న పిల్లవాడికి ప్రమాదం జరిగింది అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత ఎంత రోజా ఇంకోటి మాట్లాడినటువంటి దేవుడు మాటలు ఖచ్చితంగా దేవుడు తప్పండి. తన దగ్గరికి రాకపోతేనో తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను, ఆయన శపిస్తాడు, ప్రమాదాలకు గురి చేస్తాడనే పెచ్చ మెసేజ్లు ఎందుకండి ఆవిడ కన్వే చేయాలనుకుంటుంది?